అవునండి. చాలా సంతోషం అండి. ఇది నా థర్డ్ టైమ్ సంక్రాంతికి రావడం అండ్ అది ప్రతి సంక్రాంతి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు నాకు ఆడియన్సెస్. సో, నేను చాలా చాలా హ్యాపీ. అలాగే 'అనగనగా ఒక రాజు' కూడా ఒక పండగలాగా సెలబ్రేట్ చేశారు. అండ్ మేము థియేటర్స్‌లో కూడా వెళ్ళి రియాక్షన్స్ చూసి చాలా చాలా హ్యాపీ అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. సో, మనం యాక్టర్స్‌కి కూడా అదే ఒక సంతోషం. అది కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆడియన్సెస్ కూడా ఎంజాయ్ చేసి చేస్తా అంటే మనకి చాలా చాలా హ్యాపీ. అలాగే ఈరోజు దర్శన్ అయిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఎందుకంటే మన అందరు హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ అది అంటే ఇది ఏమీ లేదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్. సో గాడ్కి అంటే మా గాడెస్ అది అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని. సో వీ కేమ్ హియర్. చాలా చాలా హ్యాపీ అండి. చాలా సంతోషం అండి. లాస్ట్ ఇయర్ మీనుతో నేను వచ్చాను అండ్ ఆడియన్సెస్ ఎంత లవ్ ఇచ్చి, అలాగే ఈసారి నేను చారులతతో వచ్చాను అండ్ అలాగే సేమ్ ఫ్రేమ్తో రిసీవ్ చేస్తున్నారు. సో నేను చాలా చాలా హ్యాపీ. అంటే నాకు అయితే అది ప్రతి సంక్రాంతికి అలాగే ఉంటే నేను చాలా హ్యాపీ అండి. అవును, ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఈ ఇయర్కు ప్రొడక్షన్స్ ఒకసారి ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను కూడా చెప్తాను. థ్యాంక్ యూ అండి.